మీటింగ్లు చాలైతున్నాయి అంటే సర్కార్ ఇచ్చిన హామీలు ఏమున్నాయి, అమలు చేయాల్సిన పథకాలు ఏమాగినాయి, పబ్లిక్ తిప్పలేంది, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పైసలేంది, ఇట్లా అన్ని ముచ్చట్లు వెళ్తాయి. కానీ కిత్తకు మీటింగ్లు పెడితే ఒకటే అజెండా, పాల్గామ్ దాడి, పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ మీదనే. అటుకెళ్ళి ఇటుకెళ్ళి గట్టిగానే మాట్లాడతారు. ఈ తాపకు లెక్క ఇంకో తీర్లుండేటట్టుందబ్బా. ఎంబటే స్పెషల్ పార్లమెంట్ మీటింగ్లు పెట్టాలని ప్రతిపక్షాలు మునుంబెట్టి డిమాండ్ చేసిన సెంటర్ వాళ్ళు అయితే అనుకునే వాళ్ళకే డేట్లు డిసైడ్ చేసిండ్రు. వచ్చే నెల 21కెళ్ళి షురు, ఆగస్టు 12 నాడు ఒడుస్తాయి. లేలే ఇప్పుడే పెట్టాలి. కాశ్మీర్లా మనోలను కాల్చి చంపిన దాని మీద మాట్లాడాలి. పాకిస్తాన్ సంగతి తేల్చాలి. యుద్ధం ఎందుకు ఆపినరో నడిమిట్లా ట్రంప్ పెత్తనమేందో చర్చ చేయాల్సిందే అనేది ప్రతిపక్షాల డిమాండు. అంతేకాదు 16 పార్టీల ఎంపీలు రాష్ట్రపతి మేడానికి ప్రధానమంత్రి సారుకు ఉత్తరాలు రాసినా ఉత్తదే అయ్యింది. ఎప్పట్లెక్కనే ఆనాకాలం మీటింగ్లే నడుస్తాయి ఇప్పుడు కూడా. ఇక అప్పుడు చర్చలు ఎట్లుంటాయో గాని యుద్ధమాపుడు మీద అయితే యుద్ధమే నడుస్తుందనుకో రాదుర్రి. అమెరికాకు మనమెందుకు భయపడాలి, ట్రంప్ చెప్తే మనమెందుకు వినాలి, మన దేశంలా ఇంకోల పెత్తనమేంది అని మోడీ సార్ను క్వశ్చన్ చేసిండు రాహుల్ గాంధీ సారు. नरेंद्र सरेंडर और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. చెల్ గాయన మాట మేమెందుకింటాం, ఎవరికో మేమెందుకు లొంగుతాం, దేశానికి ఏది కరెక్టో గదే చేసినాం అనేది బీజేపీ లీడర్ల మాట. ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ లా ఉగ్రవాదుల అడ్డాలు మటాష్ చేసినాం, టెర్రరిస్టులను లేపేసినాం, అలా డ్రోన్లను పడగొట్టినాం, అది మన పవర్ అని ప్రచారం చేస్తాండ్రు. ఆడాడ కమలం కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సింధూరం కూడా వంచుతాండ్రుల్లో.